స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణ ఎలా రిజర్వేషన్ల విషయంలో ఎలా ముందుకెళ్లాలి తెలంగాణ ప్రభుత్వం నుంచి స్పష్టత కోరుతోంది రాష్ట్ర ఎన్నికల సంఘం. దానికి సంబంధించిన బ్రేకింగ్. తెలంగాణలో లోకల్ బాడీ ఎన్నికలపై సందిగ్ధత నెలకొంది. హైకోర్టు ఆర్డర్ కాపీపై రాష్ట్ర ఎన్నికల సంఘం లీగల్ ఒపీనియన్ కోరుతోంది. ఎన్నికల నిర్వహణ అంశంపై స్పష్టత ఇవ్వాలని ప్రభుత్వాన్ని కోరబోతున్నారు ఎస్ఈసి. రిజర్వేషన్లపై పాత పద్ధతిలో ఎన్నికలకు వెళ్లవచ్చని హైకోర్టు చెప్పిన నేపథ్యంలో జీవో నెంబర్ 941/42 అమలు నిలిపివేస్తూ ఉత్తర్వులిచ్చారు. ఓపెన్ కేటగిరీలో స్థానిక ఎన్నికలు జరుపుకోవచ్చు అంటోంది హైకోర్టు. సో బీసీలకు 42% రిజర్వేషన్లు మాత్రమే నిలిపివేస్తున్నామని ఆర్డర్స్ ఉన్నాయి. బీసీ రిజర్వేషన్ల పెంపుకు ట్రిపుల్ టెస్ట్ తప్పనిసరంటూ నిబంధన పెట్టారు. హైకోర్టు తీర్పుపై సుప్రీంకు వెళ్లే ఆలోచనలో కాంగ్రెస్ సర్కారు ఉంది. సుప్రీంకోర్టులో స్పెషల్ లీవ్ పిటిషన్ వేయాలని నిర్ణయం తీసుకున్నారు. హైకోర్టు ఆర్డర్ కాపీ ఆధారంగా ఈ విచారణ కోరే అవకాశం కనిపిస్తోంది. మరింత సమాచారం మా ప్రతినిధి ప్రభాకర్ అందిస్తారు. ప్రభాకర్, 2 థింగ్స్. ఒకటి, ఇప్పుడు కోర్టు మీరు ఎన్నికలకు వెళ్ళొచ్చు, కాకపోతే పాత రిజర్వేషన్ పద్ధతిలో అన్నారు. సో దాని గురించి ఏం ఆలోచిస్తోంది? 2, స్పెషల్ లీవ్ పిటిషన్ వేసే ఆలోచనలో ఉంది అని అంటున్నారు. నిజంగా దాని మీద వెళ్ళాలని అనుకుంటున్నారా? అక్కడికి వెళ్ళినా ఇలాగే రిజల్ట్ ఉంటుంది కాబట్టి మధ్య మార్గంగా మీరన్న ప్లాన్ సి లాంటిది ఏదైనా ఆలోచిస్తున్నారా? అంటే దీనికంటే ముందు ఎన్నికల కమిషన్ ఆల్రెడీ ఎన్నికల నోటిఫికేషన్ను రద్దు చేస్తూ ఒక నోటిఫికేషన్ కూడా ఇచ్చేసింది. అంటే ఇప్పటికీ ఎండ్ అయిపోయింది, ఎన్నికల ప్రాసెస్ అంతా కూడా ఎండ్ అయిపోయింది. మళ్ళీ స్టార్ట్ చేసుకోవాల్సిందే. కోర్టు ఆర్డర్ కాపీ నిన్న వచ్చింది కాబట్టి దానిపైన ఇప్పటికీ ఎక్సర్సైజ్ కొనసాగుతుంది. దాంట్లో చాలా క్లియర్గా చెప్పింది. మనం లాస్ట్ ఒక 3-4 డేస్ నుంచి కోర్టులో ప్రొసీడింగ్స్ జరుగుతున్నప్పటి నుంచి మనం చెప్పిన విధంగా ఏ జడ్జిమెంట్స్ అయితే మనం డిస్కస్ చేశామో ఆ జడ్జిమెంట్స్ని కోర్టు కూడా ప్రస్తావించింది. సో ఇందిరా సాహ్ని జడ్జిమెంటు, కృష్ణమూర్తి జడ్జిమెంటు, కిషన్ రావు గవాలి వర్సెస్ స్టేట్ ఆఫ్ మహారాష్ట్ర జడ్జిమెంటు. సో ఈ అన్నిట్లలో కూడా కామన్ పాయింట్ 50% రిజర్వేషన్స్ దాటకుండా మీరు ఎన్నికలకు పోమని చెప్పింది. కాకపోతే ప్రభుత్వం ఇక్కడ చాలా క్లియర్గా చెప్తుంది. ఆ రోజు కూడా డిప్యూటీ సీఎంతో పాటు బీసీ మంత్రులు ప్రెస్ మీట్లో కూడా చెప్పారు, 42% రిజర్వేషన్స్ లేకుండా ఎన్నికలకు పోయేది లేదు, మేము డెఫినెట్గా 42% సాధించుకుంటామని చెప్పారు. ఇప్పుడు జడ్జిమెంట్ పూర్తి స్థాయిలో కూడా అధ్యయనం చేయడానికి స్టేట్ ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు ప్రారంభించింది. దానిలో భాగంగానే స్టేట్ ఎలక్షన్ కమిషన్ లీగల్ సెల్ కౌన్సిల్ని కూడా కాంటాక్ట్ చేస్తుంది. సో మండే రోజు దానికి సంబంధించిన మీటింగ్ కూడా ఉంది. ఎలా ముందుకెళ్ళాలి, ఒకవేళ గవర్నమెంట్ నుంచి తీసుకోవాల్సిన క్లారిటీస్ ఏమన్నా ఉన్నాయని. ఇక మీరు అడిగినట్టుగా రెండవది ఎస్ఎల్పి, స్పెషల్ లీవ్ పిటిషన్ సుప్రీంకోర్టులో ఫైల్ చేసి ఇక్కడ ఉన్న స్టేని వెకేట్ చేయించడం. సో ఆ వెకేట్ చేయించిన తర్వాత ఎన్నికలకు వెళ్ళడం మళ్ళీ 42%. సో ప్లాన్ సి మనం ఏదైతే డిస్కస్ చేశామో పార్టీ పరంగా రిజర్వేషన్స్ ఇస్తూ ముందుకు వెళ్ళడం అనేది ఇప్పుడైతే ప్రభుత్వం దీని గురించి ఆలోచించట్లేదు. అంటే ఇక్కడి వరకు వచ్చింది కాబట్టి డెఫినెట్గా ఇక 42% రిజర్వేషన్స్ ఇచ్చే ఎన్నికలకు వెళ్ళాలి. ఎందుకంటే నామినేషన్స్ దాకా వెళ్ళారు, రిజర్వేషన్స్ అన్ని డిక్లేర్ అయ్యాయి. చాలామంది ఆశావాహులు బీసీలో ఒక కొత్త ఆశ నెలకొంది, 42% రిజర్వేషన్స్ ఇక్కడ అమలవుతాయనే ఒక హోప్ వచ్చింది. సో ఇప్పుడు మళ్ళీ దీని అంతటిని బ్రేక్ చేస్తూ పార్టీ పరంగా వెళ్ళడం బాగుండదనే ఆలోచనలో ప్రభుత్వం ఉన్నట్టుగా తెలుస్తుంది. సో దాంట్లో భాగంగానే 42% వచ్చేంత వరకు, అంటే ఈ 4 వారాల్లో గడువున్న నేపథ్యంలో ఇక్కడ కౌంటర్ వేయడంతో పాటుగా సుప్రీంలో ఎస్ఎల్పి వేసి దాన్ని క్లియర్ చేసుకోవాలి, స్టేని వెకేట్ చేసుకోవాలి అనేది అయితే ప్లాన్ చేస్తున్నట్టుగా అర్థమవుతుంది. సత్య. ఆల్రైట్ ప్రభాకర్.